జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశం సార్, ఈ కేరళకు సంబంధించి కొన్ని 2-3 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఈ కొన్ని సినిమాలు హిట్ సినిమాల పేరిట, అంటే హిట్ అయింది అని చెప్పే పేరిట, బాక్స్ ఆఫీస్కి కలెక్షన్స్ పేరిట మనీ ఇన్ఫ్లేట్ చేస్తున్నారు, బ్లాక్ మనీని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది ఒక అపవాదు, దాని మీద చర్చ నడుస్తోంది అనేది తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దిగారు. ఏంటి అసలు విషయమే నాకు అసలు అర్థం కాలేదు. ట్విట్టర్ లోనూ అక్కడ చదివాను కానీ లిటరల్లీ ఐ డోంట్ నో నిజానికి. కాకపోతే ఈ బ్లాక్ మనీని ఇంతకు ముందు మనకు తెలుసు, ఒకసారి మనం మాట్లాడుకున్నట్టున్నాం. యాక్చువల్లీ కొన్ని సినిమాలు ఫ్లాప్ సినిమాల్ని చైనాలో ఆడిందని, జపాన్ లో ఆడిందని, దంగల్ అక్కడ నుంచి డబ్బులు వచ్చాయని అప్పుడు మనం తెలుసు. అక్కడ ఎవరు చూసారండి బాక్స్ ఆఫీస్ కలెక్షన్? ఎవరైనా చెక్ చేశారా? కరెక్ట్, జపాన్ భాషలో నడుస్తుంది. ఎందుకు అమెరికన్ సినిమాలు ఒకటే హిట్ అవుతుంది చైనాలో? ఓకే, మిగతా ఎన్నో సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలు ఎందుకు హిట్ కావట్లేదు? ఈయన సినిమాకి ఒకటే 1000 కోట్లు 2000 కోట్లు చైనా నుంచి ఎందుకు వస్తుంది? ఎవరు అడగలేదు ఆ ప్రశ్న. ఈ కేసులో ఏమైందంటే మంజుమల్ బాయ్స్ మంచి సినిమా వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్ సినిమా, ఇట్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. గునా కేసుతో జరిగింది కొడైకెనాల్లో. దాన్ని మూవీగా తీశారు. దాని ప్రొడ్యూసర్ వాజ్ ఆల్సో ద లీడింగ్ హీరో ఇన్ దట్ మూవీ యాక్చువల్లీ. సో ఆ మూవీలో ఏమైందంటే వీళ్ళు మూవీకి ఖర్చు పెట్టింది 20 కోట్లు. సాయి గారు 20 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక్కడి దగ్గర 6 కోట్లు గల్ఫ్ నుంచి ఒకటి వచ్చాడు, వాడి దగ్గర నుంచి 6 కోట్లు తీసుకున్నారు వీళ్ళు. 6 కోట్లు దిగి సుబీన్ అని యాక్టర్ ఉన్నాడు, ఆయన ప్రొడ్యూసర్, ఇంకా ఆయనతో సహా ఈ బయట నుంచి దుబాయ్ నుంచి 6 కోట్లు తెచ్చుకొని వాడికి ఏం చెప్పాడంటే సినిమాది 20% కలెక్షన్ నీకు ఇచ్చేస్తామని చెప్పాడు. కానీ సినిమా వీళ్ళు అకార్డింగ్ టు దెమ్ 280 కోట్లు సంపాదించిందంట. దాంట్లో 70 నుంచి 80 కోట్లు ఓన్లీ ఇన్ తమిళనాడు. నో, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దిగినప్పుడు తెలిసింది ఆ సినిమాకి కలెక్షన్ 60 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 30 కోట్లు కలెక్ట్ అయిందంట. 30 నుంచి 40 కోట్లే కలెక్ట్ అయిందంట. అంటే మిగతా డబ్బులు కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొచ్చి ఊర్లలో ఉన్న థియేటర్లో, సిటీ థియేటర్స్ కొంచెం డిఫికల్ట్, అందరూ ఆన్లైన్ బుకింగ్ చేస్తారు, బుక్ మై షోలో. అంటే అక్కడ కూడా నడుస్తుంది, అక్కడ కూడా పెద్ద గేమ్ ఉంది ఒకటి. కానీ ఇది మన విలేజెస్, చిన్న చిన్న టౌన్స్లో ఉన్న స్టాండ్ అలోన్ థియేటర్స్ అంటారు దాన్ని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్. వాళ్ళకి డబ్బులు ఇచ్చి 30 మంది థియేటర్లో కూర్చుంటే కూడా ఫుల్ హౌస్ఫుల్ అని చూపించేసి 300 మంది టికెట్ కొనుక్కుంటున్నారు. మన దగ్గర కూడా ఉంది తెలుగులో, అది సూపర్ హిట్ 12th వీక్ అని చెప్పేసి. మనకు తెలుసు ఎవడు ఉండడు థియేటర్ లోపల, కానీ టికెట్లన్నీ మీరు చూస్తే ఆన్లైన్లో చూస్తే సోల్డ్ అవుట్. ఏం చేస్తారంటే ఈ డబ్బులు తీసుకొచ్చి థియేటర్ ఓనర్కి ఇస్తారు. ఎవరు? ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి. వాళ్ళు తెచ్చి ఇస్తారు. ఈ మనీ మొత్తం బ్లాక్ మనీ, గల్ఫ్ నుంచి. యూజువల్లీ కేరళలో ఉన్న దాంట్లో, మన దాంట్లో ఆర్వీఎస్ మనీ గారు, ఫార్మర్ హోమ్ మినిస్ట్రీ అఫీషియల్, స్పీకింగ్ ఆఫ్ 2611 మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ దిస్. ఇన్ఫాక్ట్ ఆయన అడిగాను కూడా మొన్న నేను, ఈ సెట్ సురేష్, నేను ఆ రోజు చెప్పాను మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ దిస్. ఎందుకు దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ అంతా హిందీ సినిమాలు దిగింది సాయి గారు? మీకు గుర్తుంటుంది, డీ కంపెనీ కదా మ్యాక్సిమం మూవీస్ ప్రొడ్యూస్ చేసేది. షారుఖ్ ఖాన్ కానీ ఎవరిదైనా కానివ్వండి, ఏ ప్రొడ్యూసర్ పేరు ఒకటి ఉంటుంది, కానీ వాడు ఎవడని ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, సపోజ్ ఆ థియేటర్లో ఒకరు కలెక్షన్ తీసుకున్నాం సాయి గారు, ఒక రోజుకి ₹1,00,000 కలెక్షన్ వచ్చింది అనుకోండి. ఆ థియేటర్లో 3 షోలు 4 షోలను పెట్టుకుందాం, దానికన్నా తక్కువనే ఉంటుంది, ఒక 50,000 అని పెట్టుకుందాం మనం. వీళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్ కలెక్షన్ ఒక 5,000 ఉంటుంది, మిగతా 45,000 వీరికి బ్లాక్ మనీ తెచ్చిస్తారు. వీడు థియేటర్లు అన్ని టికెట్లు మొత్తం అమ్మిందని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా కడతాడు. అన్నీ కట్టిన తర్వాత 70% డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి, 30% వీడు పెట్టుకుంటాడు, 5% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్గా ఇస్తాడు. ఈ 30%లో వీడు పెట్టుకున్న డబ్బులు కరెక్టే, వైట్ అయిపోయింది. 70% డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు మీ మార్జిన్ అని చెప్పేసి, అది కూడా వైట్ అయిపోయింది. ఇట్లా ఎన్నో వందలాది థియేటర్లో ఇది నడుస్తూనే ఉంటుంది. లాస్ట్ వీక్ మమ్మూటీ సినిమా, ఒక సినిమా వచ్చింది ఫేమస్, ఓకే, ఆ సినిమా హిట్ అయిందని చెప్పి వీళ్ళు 100 కోట్ల కలెక్షన్ అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నారు. కేక్ కట్ చేసి హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అని చెప్పేసి వీళ్ళు దే మేడ్ అ బిగ్ షో అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఆ సినిమాకి 30 కోట్లే కలెక్ట్ అయిందని తెలిసింది, ఒఫీషియల్గా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో 70 కోట్లు బ్లాక్ మనీ. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఆ వీడియోలు, ఆ ప్రమోషన్లు, ఆ ట్వీట్లు ఏం కనిపించట్లేదు ఇప్పుడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ డబ్బులు తీసుకొని దే ఆర్ ఇన్వెస్టింగ్ బ్లాక్ మనీ, బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి. దానికోసం ఆర్వీఎస్ మనీ గారు చెప్పారు, కేరళలో ఇంకో స్కామ్ ఉంది, అది తెలంగాణలో కూడా ఉంది. అది ఒక సినిమా పెద్దగా అనౌన్స్ చేస్తారు, ఒక హీరోయిన్ అందరు పెట్టి ముహూర్త్ షాట్ తీస్తారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక 25 కోట్లు తీసుకొచ్చి అందరికి ఇచ్చేస్తాడు. ఎవరు? వాళ్ళ మనుషులు అందరూ, హీరో వాళ్ళ మంచి, హీరోయిన్ వాళ్ళ మంచి, అందరూ
కెమెరామెన్ డైరెక్టర్ అందరికి డబ్బులు ఇచ్చేస్తాడు. 2 కోట్లు మీకు 1 కోటి, మీకు 50, మీకు 25 అట్లా. సినిమా బయటికే రాదు. ఆ సినిమా ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. కానీ ఏమైంది, ఈ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులు డైరెక్టర్కి వాడికి ఒక 1 కోటి రూపాయలు ఇస్తే వాడు దాని నుంచి 95 లక్షలు వీడికి వాపస్ ఇచ్చేస్తాడు. వాడు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాడు మిగతా డబ్బులతో. ఇట్ ఈస్ బికమ్ లీగల్ నౌ. బ్లాక్ మనీ వైట్ అయిపోయింది ఇప్పుడు. కానీ సినిమా అస్సలు అత్తాపత్తా లేకుండా పోతుంది. ఎక్కడ పోయిన సినిమా ఎవరికి తెలియదు. సో ఇది ఈవెన్ ఆమీర్ ఖాన్లో జరిగింది. కానీ ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ మంజుమల్ బాయ్స్ వచ్చిన తర్వాత సుబిన్ని పికప్ చేసుకున్నారు, ఇంట్రోగేట్ చేస్తారు. ఇప్పుడు 3rd డే ఇంట్రోగేషన్ నడుస్తుంది. దాంతో ఇదన్నీ బయటపడ్డది. మిగతా సినిమాలు కూడా ఇట్లనే మొత్తం బ్లాక్ మనీ తీసుకొచ్చి 20 కోట్లు సంపాదించిన సినిమాకి 200 కోట్లు సంపాదించని చూపించి మొత్తం బ్లాక్ మనీతో అది గల్ఫ్ నుంచి వచ్చిన మనీ రూట్ చేశారని చెప్పేసి. ఇట్స్ సంథింగ్ ఎ స్కామ్ విచ్ ఐ థింక్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆల్సో షుడ్ బి స్కేర్డ్ ఆఫ్. ఇక్కడ కూడా చాలా మటుకు ఇట్లా నడుస్తుంది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొంతమంది వెళ్ళి చెప్పారని చెప్తున్నారు. కేరళలో ఇవాళ మన ఇది యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ షో 5 మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ యూనియన్ వెళ్ళి చెప్పారు దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ సినిమా హిట్ చేయాలన్నా వద్దని. వాళ్ళతో సహకరిస్తే వాళ్ళు బ్లాక్ మనీ తీసుకొస్తారు, మీ సినిమాని సూపర్ హిట్ చేస్తారు. ఇంకోటి పెయిడ్ రివ్యూస్, అది పెద్ద కాంట్రవర్సీ జరిగింది కేరళలో. కేసు కూడా వేశారు చాలామంది మీద. మీరు సూపర్ హిట్ సినిమా మంచి సినిమా కూడా ఒక మాఫియా ఉంది, వాళ్ళు కలిసి ఇది ట్రాష్ సినిమా పనికి రాదు అసలు ఇంటర్వెల్ దాకా కూర్చోలేము, 10 నిమిషాల్లో మీరు బయటికి వెళ్ళిపోతారు, రివ్యూ రాస్తారు. ఇప్పుడు వీడియో రివ్యూస్ ఎక్కువ, దాంతో సినిమా ఫ్లాప్ అవుతుంది. మళ్ళీ ఆడొచ్చి డబ్బులు అడుగుతాడు, నాకు 5 లక్షలు ఇస్తే నేను మంచి రివ్యూ రాస్తాను మీకోసం అని చెప్పి. అండ్ దీస్ ఆర్ బిగ్ ఫాలోవర్స్ చాలా మంది. అండ్ ఇదే టైంలో ఈ వారంలోనే ఇప్పుడు హమారే బారా ఈ సినిమా గురించి కూడా ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది కదా. బాంబే హైకోర్టు ఇప్పుడు మొత్తానికి రిలీజ్కి ఒప్పుకుంది. అయితే కొన్ని కట్స్ చెప్పింది, కొన్ని మ్యూట్ చేయాల్సినవి ఉన్నాయి ఒక 3-4 ప్లేసెస్లో అని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్పింది. యాక్చువల్లీ నిజంగా నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు హమారా బారాకి వచ్చేసరికేమో ఇట్లా మాట్లాడుతున్నారు, ఇదంతా ఓకే సరే, సినిమాను సినిమాగా చూడాలి, కరెక్ట్, సినిమాను వాళ్ళ దాన్ని ఏమంటారు సృజనాత్మకత క్రియేటివ్ స్పేస్లోకి మనం ఎంటర్ కాకూడదు అని కదా గతంలో నాకు తెలిసిన తీర్పులన్నీ అలాగే వచ్చినాయి కదా సార్. దట్ మమ్ముటి మూవీ బై ద వే 100 కోట్లను సంపాదించి చెప్పిన సినిమా పేరు టర్బో. లాస్ట్ ఇప్పుడు యాక్చువల్ కలెక్షన్ 30 కోట్లే అంట. ఎనీవే సో హమారా బారా గురించి చెప్తారా? ఇది పీకే రిలీజ్ కావడానికి టైంలో కొంతమంది కేసు ఫైల్ చేశారు. పీకే హిందూ దేవతలని దేవుడిని ఇన్సల్ట్ చేస్తున్నారు. సో అప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జెస్ ఇంక్లూడింగ్ ద సేమ్ చంద్రచూడ్, దాని తర్వాత కూడా చంద్రచూడ్ 2-3 కేసులు అన్నాడు, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ వాచ్ ఇట్, మీకు నచ్చకపోతే మీరు చూడకండి సినిమా, ఎందుకు చూస్తున్నారు అన్నాడు. కానీ ఈ థియేటర్కి ఈ మూవీకి వచ్చినప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఆపేశారు. యాక్చువల్లీ కేసు ముంబై హైకోర్టులో వాళ్ళు క్లియర్ చేశారు. ముంబై హైకోర్టు ఏ ప్రాబ్లం లేదు, ఈ సినిమా మొత్తం సినిమా చూశారు. సుప్రీంకోర్టు జడ్జెస్ సినిమా చూడలేదు, ట్రైలర్ చూశారు. ట్రైలర్ చూసి దాంట్లో కొన్ని అబ్జెక్షనల్ బోర్డ్స్ ఉంది, అబ్జెక్షనల్ మీనింగ్స్ ఉన్నాయని చెప్పారు. అరే మీరు సినిమా చూడండి, మొత్తం అది చూడలేదు, సినిమా తర్వాత చూస్తాం మేము, కానీ ట్రైలర్లోనే ఇట్లా ఉంటే సినిమాలో ఏముంటుంది అని. ఇది మన కేరళ స్టోరీ టైంలో చూసుకున్నాం, గుర్తుంది మీకు సాయి? దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ టీజర్, ట్రైలర్ అండ్ యాక్చువల్ మూవీ. టీజర్కి సర్టిఫికేషన్ లేదు, టీజర్కి మీకు సెన్సర్ బోర్డ్ సర్టిఫికేషన్ అక్కర్లేదు. దట్ ఈస్ యూఆర్ క్రియేటింగ్ అ మార్కెటింగ్ హైప్. 30,000 మంది అమ్మాయిలు కనిపించకపోయినారా అని చెప్పి 33,000. కరెక్ట్, ఫిగర్ ఇస్ రైట్, కానీ దే క్రియేటెడ్ అ హైప్ అరౌండ్ ఇట్. అది ట్రైలర్కి వచ్చేదాకా 33 లేదు 3,000 అయిపోయింది అంటున్నారు వీళ్ళు. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే కేరళ హైకోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ స్టేట్మెంట్ ప్రకారం కేరళ పోలీస్ ఇచ్చిన స్టేట్మెంట్ 6,000 అమ్మాయిలు కనిపించకుండా పోయారని చెప్పారు ఆ టైంలో 91లో. దెన్ వెన్ ద మూవీ వాజ్ రిలీజ్ ఆ 3 కూడా లేదు అక్కడ. ఆమె చెప్పిన డైలాగ్ డిఫరెన్స్. ఈ మూవీ ఎందుకు ఈ హిందువుల గురించి, హిందూ దేవతల మీద చేసే ఇన్సల్ట్ గురించి చేసినప్పుడు ఎవడో ఒక జై భీమ్ ఏదో పేరు చెప్పేసి వచ్చేస్తాడు. అండ్ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేసేది వీళ్ళే. అంబేద్కర్ జీ వాజ్ అ వెరీ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ మ్యాన్, కానీ వీళ్ళు ఆయన పేరు తీసుకొని కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఎనీవే వీ విల్ నాట్ గెట్ ఇన్ టు దాట్. యూ డూ వాట్ ఎవర్ మూవీస్, దళిత్ అట్రాసిటీస్ చేయాల్సింది కరెక్ట్, యూ షుడ్ డూ మూవీస్ లైక్ దాట్. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంటే ఈ సినిమాలు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్, ముంబై హైకోర్టు ఏమంటుంది, ఆ సినిమాలో ఏ ప్రాబ్లం లేదు, సినిమా చాలా బాగుంది, సినిమాలో ఒక 2-3 కట్లు తీసేసేయండి, మిగతా అంతా ఇట్స్ ఓకే, యూ కెన్ గో అవుట్ అండ్ రిలీజ్ ఇట్, యూ కెన్ ఈవెన్ గివ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పారు. ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్న సినిమా. సో దాని వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్లు తెచ్చి ఈకో సిస్టమ్ మన దగ్గర ఉంది. సాయి గారు ఆలోచించండి, అదే టైంలో ఒక హిందూ దేవతల మీద హిందూ గాడ్స్ని ఇన్సల్ట్ చేసే సినిమాకి ఎవడైనా సినిమా తీస్తే ఒక్కడు ఓడు కోర్టుకి పోతే కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇయ్యరు, మీరు చూడకండి ఎందుకు మీకు నచ్చకపోతే అంటారు. మళ్ళీ అదే డైలాగ్, యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ వాచ్ ఇట్. సో యూ హ్యావ్ టు క్రియేట్
ఒక సిస్టమ్ విచ్ ఇస్ ఈక్వల్, అందరికి ఈక్వల్ ఉండాలి సాయి గారు, ఒక్కరికి ఇది ఒక్కరికి అది అని కాదు. యూ క్రియేట్ అ సిస్టమ్ లైక్ దట్. ఒక దళిత్స్ని ఇన్సల్ట్ చేసే సినిమా ఉంటే ఆ సినిమాని ఆపాల్సిందే. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైం ఒక మిగతా రిలీజన్ కానీ మిగతా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, తమిళనాడులో కూడా పెద్ద ప్రాబ్లం సాయి గారు ఇది. తమిళనాడులో కూడా పెద్ద ఒక కమ్యూనిటీ ఒక క్యాస్ట్ సినిమా తీస్తే అంతే వాడు కథం చేసి పడేస్తాడు వాడిని. నువ్వు నా కమ్యూనిటీ గురించి ఎట్లా మాట్లాడేట్లా అని చెప్పి. తెలంగాణలో చూసాం, మనం తెలుగులో చూసాం. వైఎస్ఆర్ సిపి మన జగన్ గురించి ఒక సినిమా తీస్తే దాని మీద కాంట్రవర్సీ, నేను సినిమా అక్కడ పెట్టినాను. ఇక్కడేమో పొలిటిక్స్ నుంచి ఇంకో సినిమా తీస్తే అది రిలీజ్. మన రామ్ గోపాల్ వర్మ అయితే చాలా ఫేమస్ దాంట్లో. సో మూవీ ఈజ్ అ మూవీ. అండ్ కానీ మీరు సినిమా చూడకుండా, అది అడిగారు కేరళ స్టోరీలో. ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ కేరళ హైకోర్టు ఆస్ దిస్ క్వశ్చన్. ఆయన పేరు మర్చిపోయాను, నాగేష్ అనుకుంటాను. జస్ట్ ఈ ఆస్ దిస్ క్వశ్చన్, మీరు సినిమా చూసారని అడిగారు. ఎవరు మన ఫేమస్ సుప్రీంకోర్టు లాయర్ దగ్గర అడిగారు, మీరు సినిమా చూసారని అడిగారు. చూడలేదన్న. మళ్ళీ మీరు ఎట్లా ఫైల్ చేశారు పెట్టి? నాకు చెప్పారు, మా క్లయింట్స్ చెప్పారు. మీరు చూసారా? దుష్యంత్ దావే దగ్గర అడిగారు, డిడ్ యూ వాచ్ ద మూవీ? నో. దెన్ వితౌట్ వాచింగ్ హౌ డిడ్ యూ కమ్ అండ్ ఫైల్ దిస్ కేస్ పెటిషన్? అది ప్రాబ్లం. ఏదో ఎవడో చెప్పిండు. ముందు ఎన్టీ రామారావు గారు ఉండే దానికన్నా ముందు హైదరాబాద్లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుండే. మన ఆఫ్టర్ గణేష్ ప్రొసెషన్ 3 రోజులు కర్ఫ్యూ ఉంటుండే. ఇప్పుడు అది ఎవరికి ఇప్పుడున్న పిల్లలకి తెలియదు దాని గురించి. ఆ టైంలో ఎవడంటాడు, అరే భయ్ ఓ అఫ్జల్గంజ్ మే 500 మార్ గయా కతే అంటే అక్కడ వెళ్ళి మేము అప్పుడు జూనియర్ జర్నలిస్ట్ అక్కడ వెళ్ళి అడిగితే ఏమైందిరా ఇక్కడ 500 మంది? 5 కాదు సార్, 50 మంది సార్ అంటాడు. 50 ఎక్కడ సార్? అరే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉంది సార్ అంటాడు. అక్కడ వెళ్ళి అడుగుతా అంటే వాడు మార్చరీ చూపిస్తాడు, సార్ అక్కడ 5 మంది ఉన్నారు సార్ అంటే. వాడు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు 5 మంది. సో ఈ చీలుడి భైంసుడి అంటారు హైదరాబాద్లో. ఈగల్స్ కెన్ ఫ్లై, బఫెలోస్ కెన్ ఆల్సో ఫ్లై అని. అది కాన్సెప్ట్. సో ఈ సినిమాల గురించి లుక్ ఎట్ మూవీ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది లుక్ రియాలిటీ సినిమాలు అంటే చాలా ఉంది. సత్యజిత్ రే చేశారు పాత్ర పంచాలి అని. పావర్టీతో అమ్మేసి ఇండియాలో అవార్డు తీసుకున్నారు వీళ్ళందరూ. అవును, దట్ ఇండియా ఇస్ అ పూర్ కంట్రీ. సో స్లమ్ డాగ్ మిలియనర్ చూసాం మనం. అవును, ఇంకా యుఎస్ఏలో లేరండి స్లమ్స్, యూరోప్లో లేరండి స్లమ్స్, మన దగ్గరే ఉందా? వై డు యు హావ్ టు షో అవర్ పావర్టీ అండ్ టేక్ అవార్డ్స్? ఇది నాకు అర్థం కాదు. ఇండియన్స్కి అది కావాలి కదా. మన వాళ్ళకి బయట నుంచి ఒక వైట్ స్కిన్ వాడు వచ్చి అవార్డు ఇస్తే అబ్బా ఏం అవార్డు, ఆస్కర్ కానివ్వండి, మిగతా మ్యాక్సెస్ అవార్డు ఇక్కడ ఒకటి, పులిట్జర్ ప్రైజ్ ఒకటి. కరెక్ట్. కానీ మన దేశంలో నేషనల్ అవార్డు ఇవ్వగానే అది మోదీ ఇచ్చాడు కదా, మోదీ కంగనా రానౌట్కి ఇచ్చిన వాళ్ళ బీజేపీ కనెక్షన్, ఓకే కథ అయిపోయింది. సో మూవీస్ హ్యాడ్ టు బి డెల్ట్ ఇన్ ద వే మూవీస్ ఆర్ డెల్ట్. సార్ సూపర్ సార్, సూపర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.